ఈ వీడియోలో పారాబోలా సంబంధించి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. సో ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ క్వశ్చన్లో? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేనికి? ఈ పారాబోలాకి y²4x అనే పారాబోలాకి నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంకేం చెప్పాడంటే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ఈ లైన్. ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే ఈ నార్మల్ ఈక్వేషన్ అనేది ఈ లైన్కి ప్యారల్గా ఉంటుందని ఇచ్చాడు. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇచ్చిన పారాబోలా ఈక్వేషన్ తీసుకొని సో దీన్ని మనము స్టాండర్డ్ ఫార్మ్, ఇది ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లో ఉండే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఈక్వేషన్స్ తోటి కంపేర్ చేసుకొని ఆ 4a వాల్యూ ఇక్కడ 4a వాల్యూ 4కి ఈక్వల్ ఉంటుంది కదా, కంపేర్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఏని ఫైండ్ అవుట్ చేసి ఉంచాలి. ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. సో ఈ ఏని ఫైండ్ అవుట్ చేసి ఇలా ఉంచండి. ఇప్పుడు మనకి ఏం కావాలా? నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మనకు ఫార్ములా ఉంటుంది. ఏమని? ఈ ఫార్మాట్లో ఉన్న పారాబోలాకి నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. ఎక్కడ? ఎట్ టీ అనే వాల్యూ దగ్గర, ఓకేనా, పారాబోలా ఎట్ టీ అనే వాల్యూ దగ్గర నార్మల్ ఈక్వేషన్ ఫర్ దిస్ పారాబోలాకి ఇది ఫార్ములా. y+xt = 2at + at. ఇది ఫార్ములా అని గుర్తుంచుకోండి. ఇందులో మనకు ఆల్రెడీ ఏ వాల్యూని ఇచ్చిన పారాబోలా నుంచి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాతో కంపేర్ చేసుకోండి. సో ఆ వాల్యూని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన నార్మల్ ఈక్వేషన్. కానీ ఇది మనకు కావాల్సిన నార్మల్ ఈక్వేషన్. కానీ ఇందులో టీ అనే ఒక అన్నోన్ ఉంది. ఆ టీ అన్నోన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు. సో ఈ నార్మల్ ఈక్వేషన్ దీనికి ప్యారలల్గా ఉంటుందో మనకు ఇచ్చాడు. మనకు తెలుసు. ఇప్పుడు ఇచ్చిన లైన్ ఈక్వేషన్ తీసుకోండి. ఈ లైన్కి మనకి ఇచ్చిన నార్మల్ దీనికి ప్యారలల్ ఉంటుందని చెప్పాడు కదా. సో ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ప్యారలల్ టు ది ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ తీసుకోండి. సో దీనికి ప్యారలల్గా మనం రాయొచ్చు. ఫస్ట్ ఈ లైన్కి ప్యారలల్ ఈక్వేషన్ అంటే ఏంటిది మనకు తెలుసు. ఎప్పుడైనా ప్యారలల్ ఈక్వేషన్ అంటే XY టర్మ్స్ ఎటువంటివి మారదు, కాన్స్టెంట్ ఒక్క దగ్గర మాత్రం మారుతుంది. +k పెట్టుకోండి. అక్కడ ఇది తీసేసి +k పెట్టండి. సో ఇది మనకు దీనికి ప్యారలల్గా ఉండేటువంటి ఈక్వేషన్. సో అంటే ఇదే కదా మనకు కావాల్సిన నార్మల్ ఈక్వేషను. కాబట్టి ఈ నార్మల్ ఈక్వేషన్ ఇది మనకు కావాల్సిందే. సో దీనికి ప్యారలల్గా ఉండే ఈక్వేషన్ ఇది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే దీన్ని కంపేర్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ కంపేర్ చేసినట్లయితే ఈ XY కోఎఫిషియెంట్స్తో కంపేర్ చేసినట్లయితే టీ దగ్గర ఎంత ఉంది? y దగ్గర y ఉంది. x దగ్గర x ముందు -t ఉంది. x ముందు ఏముంది? t ఉంది. అందుకని కంపేర్ చేసినట్లయితే టీ వాల్యూ దగ్గర -2 ఉంది. సో ఇప్పుడు ఆ -2 ఉంది కాబట్టి టీ వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. టీ వాల్యూ వచ్చింది. ఈ టీ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు కావాల్సిన నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. సో కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్కి నార్మల్ ఈక్వేషన్ ప్యారలల్ ఉంటుంది కాబట్టి దీని ఇచ్చిన ఈక్వేషన్కి ప్యారలల్ ఈక్వేషన్ ఫామ్లో రాసేయండి. అది మనకు కావాల్సిన నార్మల్ ఈక్వేషన్. ఆల్రెడీ ఒక ఫామ్లో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినాం కదా. నార్మల్ ఈక్వేషన్ రెండు సేమే కాబట్టి కంపేర్ చేసుకున్నట్లయితే టీ దగ్గర -2 ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా టీ దగ్గర -2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఈ వాల్యూ సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ వస్తుంది. మనకు ఎప్పుడు x అనేది ముందు ఉండాలి కాబట్టి అగైన్ ఈ ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసుకొని అన్నీ ఒక సైడ్ రాసుకుంటే ఈక్వేషన్ వస్తుంది. మనకు కావాల్సింటే ఇది నార్మల్ ఈక్వేషన్.